For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ నాగేంద్ర. ఇప్పుడు మన ముందు ప్రముఖ డాక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు. ప్రముఖ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్కారం సార్. సార్ అసలు ఆండ్రాలజీ యూరాలజీ అంటే ఏంటి సార్? యూరాలజీ అంటే కిడ్నీలు మూత్రము సంబంధించింది. యూజువల్గా కిడ్నీలలో మూత్రం తయారై బయటకు వస్తుంది. బయటకు వచ్చే ఆర్గాన్ వాటిని కూడా యూరాలజీ కిందకి వస్తుంది. యూరాలజీలో మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడవాళ్ళకు కూడా స్టోన్ ఫార్మేషన్ ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా కిడ్నీలో ఏమైనా డిసీజెస్ వస్తాయి. సో మగవాళ్ళకు వస్తాయి. ఆండ్రాలజీ వచ్చేసరికి స్పెసిఫిక్గా మేల్ ప్రాబ్లమ్స్, కేవలం మగవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్. మగవాళ్ళకు యూజువల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అదర్ దాన్ యూరాలజీ ఏమిటంటే, యూరాలజీలో మూత్రం సరిగా రాకపోతే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ అంటారు, లేకపోతే స్ట్రిక్చర్ యూరెత్రా అని ఉంటుంది, అప్పుడు యూరిన్ సరిగా రాదు. ఇవి అవంతా యూరాలజీ కిందకి వస్తుంది. ఆండ్రాలజీలోకి వచ్చేసేసి రెండు పెద్ద టాపిక్స్ ఉన్నాయి. ఒకటేమో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే సంసారం చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. రెండో ప్రాబ్లం ఏమిటి అంటే పిల్లలు పుట్టకపోవడం, ఇన్ఫర్టిలిటీ. ఈ రెండు కూడా ఆండ్రాలజీ కిందకి వస్తాయి. లేడీస్ కూడా పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళని గైనకాలజిస్ట్ వస్తారు. ఆల్మోస్ట్ గైనకాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ ఆర్ అపోజిట్ వర్డ్స్. గైనకాలజిస్ట్ ఎలా అయితే ఫీమేల్స్కి చూస్తారు, ఆండ్రాలజిస్ట్ మేల్స్. ఆండ్రాలజీ అంటే ఓన్లీ ఫర్ మేల్స్ అండి. ఓన్లీ ఫర్ మేల్స్. మేల్ ప్రాబ్లమ్స్, మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. కొంతమందికి టెస్టికల్స్ కిందికి రావు, యాబ్సెంట్ ఉంటాయి పుట్టుకలోనే. కొంతమందికి అంగం వంకరగా ఉంటుంది, కొంతమంది సంసారం చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాంటివన్నిటిని కూడా అటెండ్ అయ్యేది ఆండ్రాలజీ. సార్ మీరు చదువుకునేటప్పుడు అసలు ఎంబీబీఎస్లో ఆండ్రాలజీయే చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే జనరల్ చేయాలి, లేకపోతే న్యూరో చేయాలి, కార్డియాక్ చేయాలి, లేకపోతే లైక్ ఎంబీబీఎస్ తర్వాత ఇది సూపర్ స్పెషాలిటీ. ఆండ్రాలజీలో ఏంటంటే తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. ఈ ఒక 20 years బ్యాక్ ఈ సబ్జెక్ట్ అసలు ప్రపంచంలో ఎక్కువ దృష్టి పడలేదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. బికాస్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ ఉండేవాళ్ళు, వ్యాధులు ఎక్కువ ఉండేవి, అవన్నీ చూసుకునేవాళ్ళు. సోషల్ మీడియా కూడా లేదు. ఎప్పుడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ పట్టించుకోవడం మానేశారో, క్వాక్స్, చదువురాని వాళ్ళు, ఆర్ఎంపీలు, చెట్ల మందులు, ఇట్లా జనాల్ని మోసం చేస్తుంటారు. ఇప్పటికీ కూడా మీరు 3 నెలలు వాడండి, 6 నెలలు వాడండి అని చెప్పేసి 60,000, 30,000 డబ్బులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఆండ్రాలజీలో మందులన్నీ కూడా ఎప్పుడు ప్రాబ్లం ఉంటే ఆ రోజు వాడుకునేటివే, కానీ ఇంతవరకు ఒక కోర్స్ అంటూ రాలేదు. బట్ దే ఎక్స్‌ప్లాయిట్ ఇట్. అప్పుడు అనిపించింది ఈ సబ్జెక్టు గురించి సొసైటీలో అవసరం ఉంది. సో క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టు త్రూఅవుట్ ఇండియాలో 70 మంది మాత్రమే ఉన్నారు. సార్ మేము మన సబ్జెక్ట్కి వచ్చినట్లయితే మీ పాత వీడియోలో నేను చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెనిస్ అనేది ఆఫ్రికా వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది, శ్రీలంక వాళ్ళకి చాలా చిన్నగా ఉంటుందని చెప్పేసారు. మరి ఆ విషయంలో ఇండియా యొక్క సైజుల పరిస్థితి ఏంటి సార్? అందరూ ఎంజాయ్ చేస్తారు, అన్ని దేశాల వాళ్ళు, కనుక లెంత్ తోటి సంబంధం లేదు. అతి కొద్ది మందికి, దాదాపు 10 లక్షల మందిలో ఒక్కడికి లెంత్ చిన్నగా ఉండొచ్చు. బట్ 9,99,900 మందికి అది ప్రాబ్లమే కాదు. చిన్నగా ఉన్న శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పొడవుగా ఉన్న ఆఫ్రికన్ వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. పొడవుగా ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. పొడవు ఎక్కువ ఉన్నప్పుడు దానికి స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు, అది పొట్లకాయలాగా వేలాడుతూ ఉంటుంది. చిన్నగా ఉన్నా కూడా వీడికి క్యారెట్ లాగా హార్డ్గా ఉంటుంది. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్. నిజానికి లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు, మరీ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా 2 దేశాలు తీసుకున్నారు కాబట్టి, అంటే ఫుడ్ వల్ల అంటారా, జనరల్గానా? ఇదాన్ని జెనెటిక్ సార్. ఇప్పుడు మన తండ్రి తాతలు ఎలా ఉంటే మనం అలా వస్తాం. పొట్లకాయకి పొట్లకాయ వస్తుంది, గుమ్మడికాయకి గుమ్మడికాయ వస్తుంది. అలాగే మనుషులకు కూడా మన తాతయ్య ఎలా ఉన్నాడు, తండ్రి ఎలా వస్తాడు, తండ్రి ఎలా ఉన్నాడు, కొడుకు ఎలా వస్తాడు, ఈ కొడుకు ఎలా ఉన్నాడు, వీడి మనవాడు కూడా అలాగే వస్తాడు. సార్ యంగ్స్టర్గా నాకు డౌట్, అడగండి. అసలు ఇంటర్ కోర్స్కి మేల్కైనా ఫీమేల్కైనా సరైన ఏజ్ ఏంటి సార్? గవర్నమెంట్ లా ప్రకారము అవును సార్, మేజర్ కాకముందు సెక్స్ చేయకూడదు. చిన్నపిల్లలతో చేస్తే మైనర్తో చేసిండ్రని దాని మీద పాస్కో అని అట్లాంటి కొన్ని లాస్, పోక్సో చట్టం, పిఓఎస్ అనుకుంటాం, పిఓసిఎస్, పోక్సో చట్టం, అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎవరికైనా ఒకసారి మేజర్ అయితే దే కెన్ డూ ఇట్. తర్వాత అప్పర్ లిమిట్ ఏమీ లేదు. 90 ఏళ్ళ వాడు చేయొచ్చిన, 99 ఏళ్ళ వాడు చేయొచ్చిన, 120 వాడు చేయొచ్చిన, ఎవడి ఓపిక ఎంత ఉంటే అన్ని ఏళ్ళ వరకు చేయొచ్చు.
కానీ ఏ ఏజ్లో చేయడం అనేది హెల్త్కి మంచిది అనేది. ఏ ఏజ్ నుంచైనా చేయడం మంచిది. అవును సార్. ఎందుకు అంటే సెక్స్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేస్తే జరిగే కార్యక్రమాలన్నీ బాడీలో శృంగారంలో జరుగుతాయి. రన్నింగ్ చేస్తే కాళ్ళు అవుతాయి, శృంగారంలో కాళ్ళు అవుతాయి. రన్నింగ్ చేస్తే ఆయాసం వస్తుంది, శృంగారంలో ఆయాసం వస్తుంది. రన్నింగ్ చేస్తే చెమటలు వస్తాయి, శృంగారంలో కూడా చెమటలు వస్తాయి. బాగా హెవీగా తింటే రన్నింగ్ చేయలేరు, హెవీగా తింటే సెక్స్ చేయలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్నింగ్ చేయగానే మళ్ళీ సెకండ్ రౌండ్ చేయాలంటే కొంత రెస్ట్ అవసరం. సో శృంగారం కూడా కొంత రెస్ట్ అవసరం. దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు, ఒక రౌండ్కి ఇంకో రౌండ్కి మధ్యలో ఉండే పీరియడ్. సో 20 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ దాకా వాళ్ళ ఓపిక, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటారు.